ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస అండ్ కృష్ణ. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కన్నా మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ ఇంటి వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మేము కంప్లీట్లీ ఫర్నిష్ ఫ్లాట్ తీసుకున్నామని. కానీ ఇందులో మేము కొంచెం మాకు నచ్చినవి యాడ్ చేయించుకోవాలి అనుకుంటున్నాము. ఎక్స్ట్రా థింగ్స్ ఇలాంటివంటే లైక్ ఇక్కడ మేము ఒక పార్టీషన్ వాల్ అనుకుంటున్నాము. అంటే పార్టీషన్ వాల్ అంటే పార్టీషన్ వాల్ కాదు, లైక్ పార్టీషన్ విత్ వుడ్ అనమాట. సో దట్ వెనకాల మొత్తం ఎంటైర్ కిచెన్ కనపడకుండా పార్ట్ ఆఫ్ ది కిచెన్ కనిపిస్తుంది అండ్ ఇట్ విల్ లుక్ గుడ్ టు ది హాల్ అన్నట్లు మేము అనుకున్నాము. అండ్ వాష్రూమ్స్లో కబోర్డ్స్ ఏం లేవన్నమాట. సో అందుకు కొంచెం స్టోరేజ్ కోసం కొంచెం కబోర్డ్స్ యాడ్ చేపిద్దాము అని అనుకుంటున్నాం. మాకైతే యాక్చువల్లీ మాకు ఇప్పుడు ఎలా ఉందో అలాగ కూడా నచ్చింది. కానీ మేము ఎందుకు పార్టీషన్ వెళ్ళాలి అనుకుంటున్నామంటే, ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు కిచెన్లో ఏదైనా కొంచెం మెస్సీగా ఉంటే అది కనిపించకూడదు అని ఒక ఉద్దేశంతోనే మేము పార్టీషన్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మేము కార్పెంటర్ని పిలిపించి మాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్తున్నాం అనమాట. ఎంత విడ్త్ ఉండాలి, ఎంత బ్రెడ్త్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి అని. అండ్ కార్పెంటర్ గారు కూడా మాకు మంచి ఐడియాస్ ఇస్తున్నారు అనమాట. మీరు బ్లాక్స్ లాగా తీసుకుంటారా, లేకపోతే వుడెన్ రైలింగ్స్ లాగా తీసుకుంటారా, మీరు ఏదైనా ఫర్నిచర్ ప్లాన్ చేస్తున్నారా, ఏదైనా డెకరేషన్ థింగ్స్ ప్లాన్ చేసేపాటైతే మీరు బ్లాగ్స్కి వెళ్ళండి, లేదు మాకు ఎక్కువ మెయింటెనెన్స్ వద్దు అంటే వుడెన్ రైలింగ్స్ వెళ్ళండి అని చెప్పి మంచి ఐడియాస్ ఇస్తున్నారు. సో మేము ఏది సెలెక్ట్ చేసుకున్నాము, ఏది చేపిస్తున్నాము అనేది మీరు ఫర్దర్ వీడియోస్లో చూడండి. అండ్ ఇక్కడ మాకు 2 వాష్రూమ్స్లో ఒక వాష్రూమ్ చాలా పెద్దగా ఉందన్నమాట, ఇంకో వాష్రూమ్ లైక్ మీడియం సైజ్లో ఉంది. ఈ పెద్ద వాష్రూమ్లో మాకు కబోర్డ్స్ కొంచెం లెంతీ కబోర్డ్స్ కావాలి అనుకుంటున్నాము. సో దానికి ఇక్కడ మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాం అనమాట. ఫస్ట్ మా హస్బెండ్ వచ్చేసి పైన పెట్టిద్దాము అన్న విధంగా చెప్తున్నారు. సో నేను తనకి సజెషన్స్ ఇస్తున్నాను అనమాట. కింద పెట్టిద్దాం, మరి కింద కాకుండా వాటర్ టచ్ కాకుండా కొంచెం పైన పెట్టించి అండ్ ఆ పైన మిర్రర్ పెట్టిద్దాము. సో దట్ మనకి స్టోరేజ్ ఉంటుంది అండ్ మిర్రర్ కూడా ఉన్నట్లు ఉంటుందని చెప్పి ఇక్కడ మెజర్మెంట్స్ మొత్తం ఇస్తున్నారు అనమాట. సో ఇంకో వాష్రూమ్లో మాకైతే చిన్న వాష్రూమ్ అనమాట. సో మేము పెద్ద కబోర్డ్ని ప్లాన్ చేయలేము. సో జస్ట్ ఒక స్టోరేజ్, ఒక సింగిల్ కబోర్డ్ లాగా అనుకుంటున్నాము. సో దానిలో కూడా మేము అయితే ఒక సింగిల్ కబోర్డ్ అండ్ లాంగ్ లెంత్ మిర్రర్ అనుకుంటున్నాము. చూడాలి లాంగ్ లెంత్ మిర్రర్ వేపిస్తామా లేకపోతే జస్ట్ అసలు మిర్రరే వేపించామా ఏంటి అనేది డిసైడ్ చేసి మేము ఫర్దర్ వీడియోస్లో మీకు అప్డేట్ ఇస్తాము. మేము మిర్రర్ని ప్లాన్ చేస్తున్నామా లేదా అని. చెప్పాం కదా, ఇక్కడ సెకండ్ వాష్రూమ్లో మేము కింద కబోర్డ్స్ ప్లాన్ చేయలేము. సో పైన సింగిల్ కబోర్డ్ని అయితే అనుకుంటున్నాము. సో మరీ హైట్లో కాకుండా కొంచెం నాకు యాక్సెసబుల్గా ఉండే హైట్లోనే అనుకుంటున్నాము. సో ఇక్కడైతే కంప్లీట్ మెజర్మెంట్స్ అయితే అవుతున్నాయి అన్నమాట. కార్పెంటర్ గారు మాకు కొన్ని రెఫరెన్సెస్ చూపించారనమాట. నేను మీకు అవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో ఒకసారి చూడండి. అడిగిపోతున్నాం లడ్డు మనం ఏ హోటల్కి, ఏ ఫోన్లో మేము పోయిన హోటలా? మాన్సా హోటల్కా? నా పేరేం పేరు? నా హోటల్కే పోతున్నాము. నాదేనా హోటల్ అది? ఏం చేస్తున్నాడు అన్న? అందామా అన్నని? చెప్పు హాయ్, చెప్పు హాయ్ హాయ్ హాయ్, వెల్కమ్ టు చెప్పు. హోటల్ కాదు లడ్డు, వెల్కమ్ టు అవర్ ఛానల్ అని చెప్పాలి. చెప్పు వెల్కమ్ టు మానస చిన్న ఛానల్. మేము చెప్పు, మేము ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం. మీరు కూడా రండి. బాయ్. మా ఫ్యామిలీలోకి కొత్తగా న్యూ బేబీ బాయ్ యాడ్ అయ్యారు. సో ఈ గుడ్ న్యూస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మేమందరం కలిసి ఆ రోజు ఈవినింగ్ డాబాకైతే వెళ్ళాం. ఇట్ వాస్ లైక్ ఎ రీయూనియన్. మా హస్బెండ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం కలిసారనమాట. అదంటే ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మానస అండ్ కృష్ణ.